రకరకాల వస్తువులు, ఉదాహరణకు ఇప్పుడు కుమ్మరి వృత్తి ఉంది అనుకోండి. కుమ్మరి వృత్తి న్యాచురల్ గా చేసేటువంటి మట్టి కుండలు, అదేవిధంగా మట్టి పాత్రలు వండుకోవడానికి, అది అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, చివరికి పెరుగు చేసుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి న్యాచురల్ గా ఉంటాయి. దాంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇలా ఇవన్నిటి పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మార్కెట్ లో వస్తున్నటువంటి వంట పాత్రలు ఉన్నాయో వాటిలో వంట చేసుకోవడం వల్ల అందరూ అనారోగ్యం పాలమైంది. గతంలో 90 ఏళ్ళు ఉన్న ఎవరికి బీపీ షుగర్ లేదు. కానీ ఈ రోజు ఇలా ప్రజలంతా ఎక్కడ తిరుగుతున్నారు? డయాగ్నిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. బీపీ షుగర్లతోటి, రకరకాల వ్యాధులతో. అదే విధంగా నీరా ఉత్పత్తి గాని, తర్వాత ల్యాండ్రీ సంబంధించి గాని, అదే విధంగా విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు గాని, ఆ తర్వాత పద్మశాలికి సంబంధించిన నేత ఉత్పత్తులు గాని అన్ని, అదే విధంగా చివరికి పూసలోళ్ళు. ఈ రోజు బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. ఆ రోజు ఏ బ్యూటీ పార్లర్ లేదు. మన ఫేస్ ఎట్లా ఉన్నదో పూసలోళ్ళు ఇచ్చినటువంటి అద్దం ద్వారానే చూసుకున్నారు ప్రజలు. ఏ మార్కెటింగ్ సౌకర్యం లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేనప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతాలకు పూసలోలే ఆధారం. ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మహిళలు గాజులు గాని, బొట్టు గాని, కట్టు గాని, అదే విధంగా పౌడర్ గాని, రకరకాలుగా పూసలోళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఒరిజినాలిటీగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కల్తీ లేనటువంటి, ఆరోగ్యాన్ని చేకూర్చేవి. ఇట్లాంటి మంచి ఒక వేదిక ప్రభుత్వాన్ని ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా ఇట్లాంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రజలు ఇప్పటికే నగరంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తోటి ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మిలెట్స్ భోజనం గాని, రకరకాలుగా రోగాల బారిన పడకుండా రకరకాలుగా ఏదైతే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి గత కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులను ఇలా దీన్ని పాటించుకుంటూ పోతే, దీన్ని వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అన్ని కుల వృత్తుల వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందరికి అందుతున్నాయి అంటారు. ఏదో స్టాల్ పెట్టి 10 స్టాల్ పెట్టి వచ్చి విజిట్ అయినట్టుగానే ఉందంట. అంటే దీనికి ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. మొదటి మెట్టు గనక సక్సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ తోటి ఈ ఉత్పత్తులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఉంది, సంచార జాతర కార్పొరేషన్ ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు, సకల వృత్తులు చేసేటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు ఇప్పుడు వచ్చి సందర్శించడం జరిగింది. మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 100% ప్రభుత్వం దీనికి సబ్సిడీ తోటి దీన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ప్రోత్సహించాలి. అవసరమైతే ఈ అన్ని కుల వృత్తులు ఏ ఉత్పత్తి చేస్తారో, సేవ బీసీలలో 2 రకాలు. ఒకటి సేవ చేసే కులాలు, 2 ఉత్పత్తి చేసే కులాలు. కాబట్టి ఈ ఉత్పత్తి చేసేటువంటి కులాలను ఇలా ప్రభుత్వం ప్రోత్సహించడం మూలంగా ఇక్కడ కుల వృత్తులు చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే కోణంలో చూడొద్దు. ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. రకరకాల వస్తువులు, ఉదాహరణకు ఇప్పుడు కుమ్మరి వృత్తి ఉంది అనుకోండి. కుమ్మరి వృత్తి న్యాచురల్ గా చేసేటువంటి మట్టి కుండలు, అదేవిధంగా మట్టి పాత్రలు వండుకోవడానికి, అది అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, చివరికి పెరుగు చేసుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి న్యాచురల్ గా ఉంటాయి. దాంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇలా ఇవన్నిటి పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మార్కెట్ లో వస్తున్నటువంటి వంట పాత్రలు ఉన్నాయో వాటిలో వంట చేసుకోవడం వల్ల అందరూ అనారోగ్యం పాలమైంది. గతంలో 90 ఏళ్ళు ఉన్న ఎవరికి బీపీ షుగర్ లేదు. కానీ ఈ రోజు ఇలా ప్రజలంతా ఎక్కడ తిరుగుతున్నారు? డయాగ్నిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. బీపీ షుగర్లతోటి, రకరకాల వ్యాధులతో. అదే విధంగా నీరా ఉత్పత్తి గాని, తర్వాత ల్యాండ్రీ సంబంధించి గాని, అదే విధంగా విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు గాని, ఆ తర్వాత పద్మశాలికి సంబంధించిన నేత ఉత్పత్తులు గాని అన్ని, అదే విధంగా చివరికి పూసలోళ్ళు. ఈ రోజు బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. ఆ రోజు ఏ బ్యూటీ పార్లర్ లేదు. మన ఫేస్ ఎట్లా ఉన్నదో పూసలోళ్ళు ఇచ్చినటువంటి అద్దం ద్వారానే చూసుకున్నారు ప్రజలు. ఏ మార్కెటింగ్ సౌకర్యం లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేనప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతాలకు పూసలోలే ఆధారం. ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మహిళలు గాజులు గాని, బొట్టు గాని, కట్టు గాని, అదే విధంగా పౌడర్ గాని, రకరకాలుగా పూసలోళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఒరిజినాలిటీగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కల్తీ లేనటువంటి, ఆరోగ్యాన్ని చేకూర్చేవి. ఇట్లాంటి మంచి ఒక వేదిక ప్రభుత్వాన్ని ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా ఇట్లాంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రజలు ఇప్పటికే నగరంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తోటి ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మిలెట్స్ భోజనం గాని, రకరకాలుగా రోగాల బారిన పడకుండా రకరకాలుగా ఏదైతే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి గత కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులను ఇలా దీన్ని పాటించుకుంటూ పోతే, దీన్ని వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అన్ని కుల వృత్తుల వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందరికి అందుతున్నాయి అంటారు. ఏదో స్టాల్ పెట్టి 10 స్టాల్ పెట్టి వచ్చి విజిట్ అయినట్టుగానే ఉందంట. అంటే దీనికి ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు.
మొదటి మెట్టు గనక సక్సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ తోటి ఈ ఉత్పత్తులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఓకే. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఉంది, సంచార జాతుల కార్పొరేషన్ ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు, సకల వృత్తులు చేసేటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు ఇప్పుడు వచ్చి సందర్శించడం జరిగింది. మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 100% ప్రభుత్వం దీనికి సబ్సిడీ తోటి దీన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ప్రోత్సహించాలి. అవసరమైతే ఈ అన్ని కుల వృత్తులు ఏ ఉత్పత్తి చేస్తారో సేవ బీసీలలో 2 రకాలు. ఒకటి సేవ చేసే కులాలు, 2 ఉత్పత్తి చేసే కులాలు. కాబట్టి ఈ ఉత్పత్తి చేసేటువంటి కులాలను ఇలా ప్రభుత్వం ప్రోత్సహించడం మూలంగా ఇక్కడ కుల వృత్తులు చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే కోణంలో చూడొద్దు. ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. రకరకాల వస్తువులు, ఉదాహరణకు ఇప్పుడు కుమ్మరి వృత్తి ఉంది అనుకోండి. కుమ్మరి వృత్తి న్యాచురల్ గా చేసేటువంటి మట్టి కుండలు, అదేవిధంగా మట్టి పాత్రలు వండుకోవడానికి, అది అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, చివరికి పెరుగు చేసుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి న్యాచురల్ గా ఉంటాయి. దాంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇలా ఇవన్నిటి పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మార్కెట్ లో వస్తున్నటువంటి వంట పాత్రలు ఉన్నాయో వాటిలో వంట చేసుకోవడం వల్ల అందరూ అనారోగ్యం పాలమైంది. గతంలో 90 ఏళ్ళు ఉన్న ఎవరికి బీపీ షుగర్ లేదు. కానీ ఈ రోజు ఇలా ప్రజలంతా ఎక్కడ తిరుగుతున్నారు? డయాగ్నిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. బీపీ షుగర్లతోటి, రకరకాల వ్యాధులతో. అదే విధంగా నీరా ఉత్పత్తి గాని, తర్వాత ల్యాండ్రీ సంబంధించి గాని, అదే విధంగా విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు గాని, ఆ తర్వాత పద్మశాలికి సంబంధించిన నేత ఉత్పత్తులు గాని అన్ని, అదే విధంగా చివరికి పూసలోళ్ళు. ఈ రోజు బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. ఆ రోజు ఏ బ్యూటీ పార్లర్ లేదు. మన ఫేస్ ఎట్లా ఉన్నదో పూసలోళ్ళు ఇచ్చినటువంటి అద్దం ద్వారానే చూసుకున్నారు ప్రజలు. ఏ మార్కెటింగ్ సౌకర్యం లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేనప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతాలకు పూసలోలే ఆధారం. ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మహిళలు గాజులు గాని, బొట్టు గాని, కట్టు గాని, అదే విధంగా పౌడర్ గాని, రకరకాలుగా పూసలోలు చేసేటువంటి ఉత్పత్తులు ఒరిజినాలిటీగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కల్తీ లేనటువంటి, ఆరోగ్యాన్ని చేకూర్చేవి. ఇట్లాంటి మంచి ఒక వేదిక ప్రభుత్వాన్ని ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా ఇట్లాంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రజలు ఇప్పటికే నగరంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తోటి ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మిలెట్స్ భోజనం గాని, రకరకాలుగా రోగాల బారిన పడకుండా రకరకాలుగా ఏదైతే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి గత కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులను ఇలా దీన్ని పాటించుకుంటూ పోతే, దీన్ని వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అన్ని కుల వృత్తుల వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందరికి అందుతున్నాయి అంటారు. ఏదో స్టాల్ పెట్టి 10 స్టాల్ పెట్టి వచ్చి విజిట్ అయినట్టుగానే ఉందంట. అంటే దీనికి ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. మొదటి మెట్టు గనక సక్సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ తోటి ఈ ఉత్పత్తులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఉంది, సంచార జాతుల కార్పొరేషన్ ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు, సకల వృత్తులు చేసేటువంటి వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు ఇప్పుడు వచ్చి సందర్శించడం జరిగింది. మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 100% ప్రభుత్వం దీనికి సబ్సిడీ తోటి దీన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ప్రోత్సహించాలి. అవసరమైతే ఈ అన్ని కుల వృత్తులు ఏ ఉత్పత్తి చేస్తారో బీసీలలో 2 రకాలు. ఒకటి సేవ చేసే కులాలు, 2 ఉత్పత్తి చేసే కులాలు. కాబట్టి ఈ ఉత్పత్తి చేసేటువంటి కులాలను ఇలా ప్రభుత్వం ప్రోత్సహించడం మూలంగా ఇక్కడ కుల వృత్తులు చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే కోణంలో చూడొద్దు. ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి. రకరకాల వస్తువులు, ఉదాహరణకు ఇప్పుడు కుమ్మరి వృత్తి ఉంది అనుకోండి. కుమ్మరి వృత్తి న్యాచురల్ గా చేసేటువంటి మట్టి కుండలు, అదే విధంగా మట్టి పాత్రలు వండుకోవడానికి, అది అన్నం వండుకోవడానికి, కూర వండుకోవడానికి, చివరికి పెరుగు చేసుకోవడానికి, మజ్జిగ చేసుకోవడానికి న్యాచురల్ గా ఉంటాయి. దాంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఇలా ఇవన్నిటి పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే మార్కెట్ లో వస్తున్నటువంటి వంట పాత్రలు ఉన్నాయో వాటిలో వంట చేసుకోవడం వల్ల అందరూ అనారోగ్యం పాలమైంది. గతంలో 90 ఏళ్ళు ఉన్న ఎవరికి బీపీ షుగర్ లేదు. కానీ ఈ రోజు ఇలా ప్రజలంతా ఎక్కడ తిరుగుతున్నారు? డయాగ్నిక్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. బీపీ షుగర్లతోటి, రకరకాల వ్యాధులతో. అదే విధంగా నీరా ఉత్పత్తి గాని, తర్వాత ల్యాండ్రీ సంబంధించి గాని, అదే విధంగా విశ్వబ్రాహ్మణులకు సంబంధించినటువంటి ఉత్పత్తులు గాని, ఆ తర్వాత పద్మశాలికి సంబంధించిన నేత ఉత్పత్తులు గాని అన్ని, అదే విధంగా చివరికి పూసలోళ్ళు. ఈ రోజు బ్యూటీ పార్లర్లు వచ్చినాయి. ఆ రోజు ఏ బ్యూటీ పార్లర్ లేదు. మన ఫేస్ ఎట్లా ఉన్నదో పూసలోళ్ళు ఇచ్చినటువంటి అద్దం ద్వారానే చూసుకున్నారు ప్రజలు.
మార్కెటింగ్ సౌకర్యం లేనప్పుడు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేనప్పుడు ఇలా గ్రామీణ ప్రాంతాలకు పూసలోలే ఆధారం. ఇలా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి మహిళలు గాజులు గాని, బొట్టు గాని, కట్టు గాని, అదే విధంగా పౌడర్ గాని రకరకాలుగా పూసలోలు చేసేటువంటి ఉత్పత్తులు ఒరిజినాలిటీగా ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు కల్తీ లేనటువంటి ఆరోగ్యాన్ని చేకూర్చేవి. ఇట్లాంటి మంచి ఒక వేదిక ప్రభుత్వాన్ని ఇవ్వడం చాలా హర్షించదగ్గ విషయం. ప్రజలు కూడా ఇట్లాంటి ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రజలు ఇప్పటికే నగరంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన తోటి ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యన మిలెట్స్ భోజనం గాని రకరకాలుగా రోగాల బారిన పడకుండా రకరకాలుగా ఏదైతే తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి గత కాలంలో ఉన్నటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులను ఇలా దీన్ని పాటించుకుంటూ పోతే, దీన్ని వాడుకుంటే ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడుతుంది. కాబట్టి వాస్తవానికి క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అన్ని కుల వృత్తుల వాళ్ళకి సబ్సిడీ రూపంలో అందరికి అందుతున్నాయి అంటారు. ఏదో స్టాల్ పెట్టి 10 స్టాల్ పెట్టి వచ్చి విజిట్ అయినట్టుగానే ఉందంట. అంటే దీనికి ఇంకా స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి మెట్టు. మొదటి మెట్టు కనుక సక్సెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వమే 100% సబ్సిడీ తోటి ఈ ఉత్పత్తులను ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బీసీ కార్పొరేషన్ ఉంది, సంచార జాతుల కార్పొరేషన్ ఉంది. కాబట్టి ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు, సకల వృత్తులు చేసేటువంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వారు ఇప్పుడు వచ్చి సందర్శించడం జరిగింది. మేము మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 100% ప్రభుత్వం దీనికి సబ్సిడీ తోటి దీన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ప్రోత్సహించాలి. అవసరమైతే ఈ అన్ని కుల వృత్తులు ఏదైతే ఉత్పత్తి చేస్తారో, సేవ బీసీలలో 2 రకాలు. ఒకటి సేవ చేసే కులాలు, 2 ఉత్పత్తి చేసే కులాలు. కాబట్టి ఈ ఉత్పత్తి చేసేటువంటి కులాలను ఇలా ప్రభుత్వం ప్రోత్సహించడం మూలంగా ఇక్కడ కుల వృత్తులు చేసే వాళ్ళు అభివృద్ధి చెందుతారనే కోణంలో చూడొద్దు. ఆరోగ్యమైన సమాజం ఏర్పడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి.